శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 17వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో శ్రేయం మరియు ప్రేయం లక్షణాలను వర్ణిస్తానని గతాధ్యాయంలో చెప్పాను కదూ. వానిని శ్రద్ధగా శ్రవణం చేయండి. ప్రకాశం, అంధకారం అన్యోన్య సంబంధంతో ఒకేలా ఉన్నా అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. శ్రేయ ప్రేయాలు అంతే. ప్రియమైన వాటి కొరకు పరుగులు తీసే మనసు గలవారు స్వార్థంతో పతనమైపోతారు. శ్రేయం వివేక రూపమైతే ప్రేయం అవివేక రూపం. శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానానికి సంబంధించినవి. ప్రేయాల విషయాలు అజ్ఞానానికి సంబంధించినవి. ప్రేయాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు. శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. కనుక కామినులయందు ప్రీతి, ఇంద్రియాలకు విషయ సుఖాలపై కోరిక ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించుకోనంత వరకు ప్రేయాలే మధురంగా ఉంటాయి. నీర క్షీరాలు బాగా కలిసిపోయేలా ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి. మానస సరోవరంలోని హంస పాలను మాత్రమే సేవిస్తుంది. ధీరులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు కేవలం శ్రేయాలనే ఆపేక్షిస్తారు. ప్రియాలకు ఎప్పుడూ విముఖులై ఉంటారు. కానీ మందబుద్ధులు శరీరం, పశువులు, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగక్షేమాల వెంబడి ఒక్క ప్రేయాలనే సాధించుకుంటారు. శ్రేయాలు ఏవి, ప్రియాలు ఏవి? ఈ రెండింటినీ బాగా తెలుసుకున్నా స్వతంత్ర బుద్ధి కలవారవడం వలన రెండింటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండు ప్రాప్తించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవడం కష్టం. ప్రేయం మందబుద్ధులను జయించి వారిని ఆలింగనం చేసుకుంటుంది. నీరు కలిసిన పాలలో నుండి పాలను మాత్రమే గ్రహించే హంసలా ప్రేయాన్ని వదిలి శ్రేయాన్నే స్వీకరించాలి. ఇదే పురుషార్థం. శ్రేయం మరియు ప్రేయం ఈ రెండు మానవుల స్వాధీనంలో ఉన్న వివేకహీనులు, మందబుద్ధులు వాటిని తెలుసుకునే సమర్థులు కారు. ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తరువాత ఏవైనా ప్రతిబంధకాలు కలిగితే వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇక్కడే పురుషార్థాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి. కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకుని శ్రేయాల కొరకే పోరాడాలి. ప్రపంచం యొక్క చక్ర భ్రమణం అంతుపట్టనిది. అహర్నిశలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. భయంకరము, నివారించడానికి వీలు కాని ఆధ్యాత్మికాది 3 తాపాలను మానవులు సహిస్తారు. దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ విసిగిపోయిన వారిని తొలగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతారు. భరించలేని భవచక్ర భ్రమణం ఆగటానికి ఏ సాధనాలున్నాయని శ్రద్ధగా అన్వేషిస్తారు. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్థత ఉదయిస్తుంది. అప్పుడు తమ స్వార్థం కొరకు సాధనోపాయాలను కనిపెడతారు.
అనాది అవిద్య లేక మాయ, ముత్యపు చిప్పలోని వెండి ఎండమావులలోని నీరు వలె వ్యర్థం. ఆభాసారూపమైన మాయ గొప్ప అంతరాయం. దీనిని నశింపజేయాలి. స్వప్నంలో బంగారపు వడగళ్ల వాన పడుతుంది. అవసరానికి పనికి వస్తాయని అత్యంత శ్రమతో వాటిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే మెలకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వానిని, కనిపించని వానిని అనుభవించాలన్న భోగలాలస, ఆశ, తృష్ణ మరియు కోరికలు ఇవన్నీ ఎప్పుడూ ప్రతిబంధకాలని తెలుసుకోవాలి. ముందు వీనిని సమూలంగా ఊడబెరకాలి. సూర్యకాంతిలో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేద శృతులకు అంతు పట్టని దానిని గురువు తమ చేత్తో చూపిస్తారు. కామ క్రోధాలనే ఈ రెండు మనోవృత్తులు జ్ఞాన ప్రాప్తిని కలుగనీయవు. పైగా శ్రవణ, మనన సమాధులను వెంటనే భంగం చేస్తాయి. దీపం కర్పూరంతో సమాగమమైతే పరస్పరం ఒకదానిని మరొకదానితో తోసేయడం సాధ్యమా? ఆ రెండు కలవడమే తడవుగా కర్పూరం దీపమై వెలుగుతుంది. శృతి స్మృతులయందు అవిహితమని చెప్పిన దుష్కర్మలలో అనవరతం మునిగి ఉండి విహితావిహిత కర్మలను తెలుసుకోలేని వ్యక్తి శాస్త్రజ్ఞాని అయితే మాత్రం ఏం ప్రయోజనం? అట్లే అంతఃకరణలోని కలవరం కారణంగా ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు, ఇంద్రియ లోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. ఆచారాలను ఎరిగిన గురుపుత్రుడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు. నిశ్చలమైన మనసుతో ఆత్మానుసంధానం చేసేవాడొక్కడే జ్ఞాన సంపన్నుడు. సంసారి అయినా, మోక్షాన్ని కోరేవాడైనా తన అసలు గమ్యాన్ని చేరుకోవాలంటే శరీర రథాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. కేవలం వాచాలుడు ఏం చేయగలడు? ఇక్కడ వాగ్ధాటికి చోటు లేదు. అసలైన అభ్యాసం అవసరం. శరీరాన్ని రథంగా భావించి స్వయం స్థిరంగా కూర్చోవాలి. శరీరమనే రథంలో తన బుద్ధిని సారథిగా చేసి దానిలో యజమాని స్వయంగా స్థిరమైన మనసుతో కూర్చోవాలి. విషయాలు పరుగులు తీసే మార్గాలను అధిగమించడానికి బుద్ధిని సారథిగా నియమించి ఉచ్ఛృంఖలంగా ఉన్న దశేంద్రియాలనే గుర్రాలను మనస్సనే పగ్గంతో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ పగ్గం స్వేచ్ఛగా పరుగెత్తే గుర్రాలను అదుపులో ఉంచుతుంది. కనుక సారథి చేతికిచ్చి నీవు స్వస్థ చిత్తంతో కూర్చో. సారథి కుశలుడు, నిపుణుడు అయితే గుర్రాలు బాగా పరుగెత్తుతాయి. కానీ బలహీనమైన మనసు అనే పగ్గానికి ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండవు. వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యం ఉండి మనోనిగ్రహము, ఏకాగ్ర చిత్తము ఉన్నవారికే పరమపద ప్రాప్తి. ఇతరులు మార్గంలో లసిపోవడమే. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు. వారికి పరమాత్మ ప్రాప్తి కలుగదు. జనన మరణాల చక్రం తప్పదు. ఇటువంటి గొప్ప పరమపద ప్రాప్తి స్వయంగా ప్రకటమైనప్పుడు ఇది నిజంగా ఎక్కడుంది అని మనసులోని సంశయం దూరమవుతుంది. ఇక్కడ వాదోపవాదాలు పనికిరావు. పరమేశ్వరుని అనుగ్రహంతోనే ఆత్మ యొక్క స్థానం తెలుస్తుంది. ఇతర వాదాలు వ్యర్థం. తర్కంలోని చాతుర్యం ఇక్కడ పనికిరాదు. తర్కం చేసేవారి మతి కుంటుబడుతుంది. అమాయకులైన భావికులే సిద్ధిని పొందగలరు. ఇదే ఇక్కడి విశేషం. ఉత్తమమైన సమ్యక్ జ్ఞానానికి కారణమైన ఆ గతి వేరు. ఆ బుద్ధి కూడా వేరుగా ఉంటుంది. ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆగమాలను
ఎరిగినవారు వేరుగానే ఉంటారు. అమూల్యమైన శరీరం వృధాగా పాడైపోతూ ఉంది. ధనకాంక్ష మధ్యాహ్నపు నీడ వంటిదని మరియు హరి యొక్క మాయ దుర్గమమని తెలుసుకుని సత్పురుషుల చరణాలను ఆశ్రయించాలి. సత్పురుషులు భవసాగరాన్ని దాటించే నౌకలు. నీవు వానిలో ఒక ప్రయాణికుడవు కావాలి. వారు తప్ప తీరానికి చేర్చగల సమర్థులెవరు? వివేక వైరాగ్యాల జంటను మూట కట్టుకున్నవారు జడులైనా మూఢులైనా రాయి వంటి కఠినులైన భవసాగరం దాటటం వారికి కష్టం కాదు. భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాలలో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం. అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం. విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపాదన సంభవం కాదు. కనుక కర్మ ఒక్కటే జ్ఞాన ప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి. ఇలా పరిశుద్ధమైన అంతఃకరణలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమదమాది సాధనా సంపత్తి లభించి ఈ శరీరమందే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్ర చిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చు వారిని గురువులు అక్కున చేర్చుకుంటారు. బాహ్య ప్రవృత్తి లేని భావికులు అనన్య భక్తులు జ్ఞాన ప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు. ఇతర ఉపాయాలు పనికిరావు. జ్ఞానం లభించిన తరువాత అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలకు దూరమై క్రింద కాక పైన కాక త్రిశంకుల మధ్య వ్రేలాడుతారు. జీవుల అజ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి. ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచం నివృత్తి అవుతుంది. ఆత్మను తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ అహంభావరహితులై ఉంటారు. వారికి ప్రపంచంలోని ధర్మాధర్మాలు, శుభాశుభాలు, హితాహితాలు ఏమవసరం? తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాలయందు నివృత్తి కలుగుతుంది. అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి. ప్రాపంచిక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు. కానీ నివృత్తి యందు అలా కాదు. అంతటా నేనే కనిపించగా ఇక శత్రుత్వం మిత్రత్వం ఎక్కడుంటుంది? ఇటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖం ఏపాటిది? ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏ మాత్రమూ చలించరు. పర్వతరాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు. భగవంతుడు ఎవరి యందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్నిస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జతచేసి వారిని భవసాగరం నుండి దాటిస్తాడు. అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం, పైన బ్రహ్మలోకం, మూడో చోటు లేదు. యజ్ఞయాగాల ద్వారా దేవతలు తృప్తి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మ ఫలాలను అనుభవించవచ్చు. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహా, జన, సత్య, తపోలోకాలలో ఆత్మ సాక్షాత్కారం అసలు సంభవం కాదు. అందువలన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్నే కోరుకుంటారు. ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది. రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా
ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. మాయ పాము వలె లోపలి ప్రేవులను బయటి సర్వాంగాలను పెనవేసి పిండేస్తుంటే దానిని ఆపగల సమర్థులెవరు? నీ జేబులో 50 రెట్లు రూపాయలుండగా నీవు ఊరికే కూర్చుని చూస్తున్నావా? వాటిని బయటకి తీయి చూద్దాం. బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా తీయమని చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుండి నోట్ల కట్టలను తీశాడు. దానిలో 10 రూపాయల నోట్లను 25 లెక్క పెట్టాడు. అతడు లోపల సిగ్గుపడ్డాడు. మహారాజు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకుని బాబా ఆశీర్వచనాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాన్నుంచాడు. అప్పుడు బాబా అతనితో, నీ బ్రహ్మమును చుట్టి దాచేసుకో. నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. ద్రవ్యంపైని వాంఛ వదలకుండా పుత్రులు, పశువులు, ధన సంపాదనల యందే ఆసక్తి కలవారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? ధనంపైని మోహం చాలా కఠినమైనది. ధనతృష్ణ అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులో మదమత్సరాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగియే తరించగలడు. ఈ భూలోకానికి బ్రహ్మకు అఖండమైన వైరం. లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు. ఆచారభ్రష్టుడైన లోభికి విరక్తి, ముక్తి ఎలా సాధ్యం? లోభికి నిశ్చింత, శాంతి, సంతృప్తి ఉండవు. మనసులో ఒక్క లోభముందా సాధనాలన్నీ మట్టిలో కొట్టుకొని పోతాయి. శృతులు, స్మృతులు అవిహితమని నిషేధించిన కర్మలను ఆచరించడంలోనే సదా ఆసక్తులైన దుశ్చరితులకు చిత్తశాంతి ఉండదు. వారిని విక్షిప్త క్షిప్తులని అంటారు. వారు ఎల్లప్పుడూ దుష్కర్మలయందే నిమగ్నులై ఉంటారు. మంచి చెడు చూడక ఎప్పుడూ విషయాలనే బురదలో పొర్లుతుంటారు. ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ఫలాపేక్షయందు విరక్తి కలుగనంత వరకు జ్ఞానం వ్యర్థం. అతడు ఆత్మసంపన్నుడు కాలేడు. ఎవరైనా ఏదైనా కోరడానికి వచ్చినప్పుడు సత్పురుషులు ముందు అర్హతను చూస్తారు. వారి వారి యోగ్యతను బట్టి వారికి ఇస్తారు. అహర్నిశలు శరీరాభిమానంతో మనసులో విషయ చింతన ఉన్నవారికి గురూపదేశం వ్యర్థం. వారికి ఇహపరాలు రెండూ ఉండవు. చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గంలోనికి ప్రవేశించాలని అనుకుంటే తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే గాని అది నిజంగా వ్యర్థం. తనకు నచ్చిన విషయాన్నే చెప్పాలి. జీర్ణమయ్యేటంత వరకు అన్నమే తినాలి. లేకపోతే అన్నం వ్యర్థమై అజీర్ణమవుతుందని అందరికీ తెలిసినదే కదా. నా భోషాణం పూర్తిగా నిండి ఉంది. ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను. కానీ పుచ్చుకునే వారి తాహత్తును చూసి వారు భరించగలిగినంతే ఇస్తాను. దీనిని శ్రద్ధగా వింటే నీవు కృతకృత్యుడవవుతావు. ఈ పవిత్రమైన మసీదులో కూర్చుని నేను అసత్యవచనాన్ని పలుకను. ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృత ఝరి. దీనిలో భక్తిగా మునకలు వేస్తే మలక్షాళనమై అంతర్బాహ్య పరిశుద్ధి కలుగుతుంది. ఇటువంటి సాయినాథుని మహిమను వర్ణించసాగితే దానికి అంతం లేదు.
నిరుపమానమైన వారిని ఏ ఉపమానంతో చెప్పగలం? వారు నిర్మలమైన ప్రేమకు మాత్రం అధీనులు. వారు సకల జనులకు తల్లి. ఆర్తులకు, కష్టాలలో అలసిపోయిన వారికి వారు విశ్రాంతి ధామం. ఆశ్రితులకు కల్పవల్లి. దీన దుర్బలులకు నీడ. ప్రపంచానికి త్రిలోదకాలు వదిలి మౌనంగా పర్వతాలలో, గుహలలో, ఏకాంత వాసంలో తమ శ్రేయస్సును సాధించుకునేవారు ఉంటారు. అటువంటి సాధువులు చాలామంది ఉంటారు. వారు కేవలం తమ సామర్థ్యాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు. వారు ఇతరులకు ఏం ప్రయోజనం? సాయిబాబా అటువంటి కోవకు చెందినవారు కారు. వారికి ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లు వాకిలి, భార్యా పిల్లలు ఎవరూ లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు. 5 ఇళ్లలో కరతల భిక్షను స్వీకరించి 24 గంటలు చెట్టు క్రిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నింటినీ బోధించేవారు. తాము బ్రహ్మీ స్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమపడేవారు. మహాజ్ఞానులైన ఇటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఈ పవిత్ర రత్నం జన్మించిన ఆ కులం ధన్యం, ఆ వంశం ధన్యం, ఆ దేశం ధన్యం. పవిత్రులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు. అనాయాసంగా పరుషవేది లభిస్తే పాషాణమనుకుని పారవేసుకున్నట్లు సిరిడీలోని ఈ పరమ భాగవతోత్తముని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు. చెత్త కుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే దాన్ని రాయి అనుకుని వారు ఇష్టమొచ్చినట్లు సంతోషంతో ఎగురవేసి కాలితో తొక్కుతారు. మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు. కఠినమైన మార్గాన్ని వదలాలి. నాకైనా మీకైనా అందరికీ అదే మార్గం. శబ్దాలను వింటూ, స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ, సువాసనలను ఆఘ్రాణిస్తూ, బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. విషయ సుఖాలపై విముఖత లేకుండా, ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అశక్యం. ముందు ఈషణత్రయాలను వదలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు. శ్రోతాది పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టినప్పుడు అలా అన్నింటి నుండి నివృత్తి అయిన అంతఃకరణంలో బుద్ధి కూడా నిశ్చయం తీసుకునే పనిని మాననప్పుడు అదే పరమగతి, అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయ శూన్యమై మనసు కూడా చైతన్యమయమై ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మ సుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం కష్టం. పరమానంద ప్రాప్తికి సరియైన సాధనలను తెలుసుకోవడం అతి కఠినం. హిరణ్యగర్భ పదవి వరకు ఇహపర సుఖాలయందు విరక్తి కలిగిన వారే బ్రహ్మ పదమునకు అభిషిక్తులు. అట్టివారే ముక్తులని గ్రహించాలి.
మనసును విషయాల నుండి మెల్లమెల్లగా వెనుకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇహలోక పరలోక సుఖాలయందు వైరాగ్యం కలిగి హర్ష శోకాది ద్వంద్వాలను త్యజించిన బుద్ధిమంతులకే ఈ సుఖం. ఇదే ఆధ్యాత్మయోగం. అధిదైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతికాలనే తాపత్రయాల బడబానల జ్వాలలలో బాగా మసలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు? దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవడానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి. సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను శ్రోతలు పుత్ర మిత్ర బంధు కళత్రాలతో సహా వింటే ఇహపర సుఖాలు లభిస్తాయి. భాగ్యవంతులు శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది. ఈ కథా నిర్జరీ ప్రవాహంలో కర్మాకర్మలనే లవణం కరిగిపోతుంది. శ్రవణ ద్వారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాలలోకి ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. ఈ చరిత్ర శ్రవణంతో కాలునితో పోరాడి విజయాన్ని పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని, ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి. శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు. శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఇలా సాయి సేవను కోరుకునే సేవికులను, భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు. శ్రోతలారా, అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్నైనా అధ్యయనం లేదా శ్రవణం, మననం, నిధిధ్యాసనం మరియు పరిశీలనం చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్రీయ ఉపనిషత్తులోని ఈ వచనం బాగా ప్రసిద్ధి చెందింది. శృతి సిద్ధాంతమైన ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు. మీరు కించిత్తైనా దిగులు పడకండి, ఎప్పుడూ ఆనందభరితులై ఉండండి, మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా ఎప్పుడూ బోధించేవారు. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడం. ఇది సాయికి శరణుజొచ్చిన వారిని భవసాగరాన్నుండి తరింపజేసే నౌక. బాబా పదే పదే భక్తులకు హితవచనాలను చెప్పి పరోపకారం చేస్తూ వారిని అనుసరిస్తూ తదనుసారం ప్రవర్తించేవారు. ఇది మంచి, ఇది చెడు అన్న ఈ అభిప్రాయ భేదాలు కేవలం వ్యక్తిగతం. దీని వలన సామాన్య జనులకు సంతోషం కలుగుతుంది. అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం. బాబా కార్యకారణాలను తెలుసుకుంటారు. వారి యొక్క సంకల్పాలను అనుసరించే భవిష్యత్తు జరుగుతుంది. గురువు నోటి నుండి వచ్చిన కథలను విని వారి అతర్క్య లీలలను అనుభవించి ఆ లీలలన్నింటినీ గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి. సాయి యొక్క ఈ అద్భుత చరిత్ర అత్యాదరంగా శ్రవణం చేస్తే చెప్పేవారి మరియు వినేవారి దైన్యం నశిస్తుంది. అంతేకాదు, అందరి చెడు రోజులు తొలగిపోతాయి. బాబా యొక్క అలౌకికమైన లీలలను గని ఏ అభాగ్యుడు చకితుడవడు? కేవలం వారి దర్శన మాత్రంతో సంతుష్టుడై వారి పాదాలలో లీనమైపోతాడు.
విస్తారమైన ఈ చరితాన్ని పరిశుద్ధమైన మనసుతో వినడానికి శుభప్రదమైన అవకాశం కలిగితే ఎవరు వృధా చేసుకుంటారు? పుత్రమిత్ర కళత్రాలనే సుడిగుండాలలో, కామ క్రోధాలనే మొసళ్ళు, అనేక రోగాలనే తిమింగళాలు విజృంభిస్తుంటాయి. ఆశలనే అలలు కలవరపెడుతుంటాయి. ఉద్వేగాలనే దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగులుతుంటాయి. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలు మనసులో సంశయాలను ఉత్పన్నం చేస్తాయి. అయినా ప్రపంచాన్ని వదిలిపెట్టరు. శుద్ధ బ్రహ్మవు నీవే, కానీ శరీరంలో బంధింపబడి ఉన్నావు. పంజరంలోని తీగను గట్టిగా పట్టుకుని తలక్రిందులుగా వ్రేలాడే చిలుకలా ఉన్నావు అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి. కేవలం మోహమాయల వలన బుద్ధి భ్రమించింది. ఆ కారణంగా నీ శ్రేయస్సును మరచిపోయావు అని నీవే హెచ్చరించుకుని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. భ్రమ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతుంటాయి. నేను, నాది అన్నది మృగతృష్ణ వంటిదని తెలుసుకుని ఏ మమకారాలు లేకుండా ఉండాలి. నేను, నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకున్నావు? చిలుక, నీ కాలికి ఉన్న బంధనాన్ని వదిలించుకుని పైకి ఎగిరి విహరించు. ముక్తత ఉన్న చోట బద్ధత ఉంటుంది. అట్లే బంధనమున్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది. ఈ ఉభయ దశలను దాటి శుద్ధ ఆత్మ స్వరూపమందు స్థిరపడాలి. ఇది సాక్షేప జ్ఞానం. సుఖం మరియు దుఃఖం అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు. శరీరంలో నేను, నీవను భేదభావమున్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు. అందువలన నీ, నా అన్నదాన్ని వదిలివేసేయి. కృపణునిలా శరీరాన్ని అంటిపెట్టుకోవటం మానేసి నిన్ను నీవు తెలుసుకో. కుబేరుని వంటి ధనవంతుడు భిక్షావృత్తితో తిరుగుతుంటే అది కేవలం అజ్ఞానం వలన ఆపాదించుకున్న దౌర్భాగ్యమే. ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి. సద్గురువు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి. వాటిని శ్రద్ధగా అనుసంధానం చేయాలి. గురువుల ఆచార పద్ధతులను చూచి జనులు తమను ఉద్ధరించుకోవడానికి మార్గాలను ఎన్నుకుంటారు. అలా అసంఖ్య జీవులు ఉద్ధరింపబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు. భవబంధనాలు విడిపోయే ఘడియ ఎప్పుడు వస్తుందా అని అహర్నిశలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు. ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకుని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని ఏకాంతంలో ఎప్పుడూ అధ్యయనంలోనూ ఆత్మచింతనలోనూ ఉండాలి. శిష్యులు సంపూర్ణ వినయ విధేయతలు, శ్రద్ధ, భక్తిగల మనసుతో సాష్టాంగపడి శరణు వేడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చెయ్యాలి. బంధ మోక్షాల గూర్చి బాగా తెలుసుకోవాలి. విద్య, అవిద్య గురించిన ప్రశ్నలను గురువును అడిగి తెలుసుకుని సఫలతను చెందాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరూ చెప్పరు. గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏ కాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు. గురువు కాక ఇతరులెవరైనా జ్ఞానబోధ చేసినా దానితో భవబంధనాలు వీడిపోవు. అది కించిత్తైనా మోక్ష ఫలప్రదం కాదు.
అది మనసులో అసలు నాటుకోదు. గురువు వినా జ్ఞాన ప్రాప్తి లేదని పండితులందరికీ విదితమే. బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న విషయాన్ని అనుభవింపజేసే సామర్థ్యం గురుచరణాలకే ఉంది. అక్కడ ఏ సందేహాలు లేకుండా దర్పాభిమానాలను వదిలివేసి గురువుకు సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి చరణాలపై శిరసు ఉంచాలి. దృఢమైన మనసుతో గురు చరణాలను గట్టిగా పట్టుకుని, నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల శయ్యపై తేలి ఆడించగలరు. తమ అభయ హస్తాన్ని శిరసుపై ఉంచి ఇడపింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని దహించివేసి నుదుట విభూతిని పెడతారు. ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఇంతటి గొప్ప విద్య, అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం? వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ. బాగా ఆలోచిస్తే ఒక్కటే సమాధానం. శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చీరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనమెవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి. ఒకవేళ మందు త్రాగక మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమాలి, బామాలి, లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్రచేసి, లేదా బెత్తం దెబ్బలు తగిలించి, లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తల్లియే. బాలురు పెద్దవారయ్యాక వారి బుద్ధి తీవ్రతను, బుద్ధి మాంద్యాన్ని గమనించి వారిని లాలించాలి. అట్లే జ్ఞానంలో కూడా తీక్షణమైన బుద్ధి గలవారు జ్ఞానోపదేశాన్ని క్షణం ఆలస్యం చేయకుండా త్వరగా గ్రహిస్తారు. అదే మందబుద్ధి గలవారి తలకెక్కించడం చాలా కష్టం. జ్ఞాననిధి అయిన సాయి సమర్థులు ముందు భక్తుల యొక్క బుద్ధిని, వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు. వారు పూర్ణ అంతర్జ్ఞాని. వారికి అందరి గురించి ముందే తెలుసు. వారి వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు. అట్లే వారి వారి అర్హతలను తెలుసుకుని వారి యోగ్యతలను, అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు. మనం పైకి వయసు మళ్ళిన వారి వలె కనిపించినా సాయినాథుని ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలం. ఎప్పుడు వినోదం కోసం ఆతృత పడతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో చక్కగా తెలుసుకుని భక్తుల కోరికలను తీర్చి వారిని సంతుష్టులను చేస్తారు. బుద్ధిమంతులు గాని లేదా మందబుద్ధులు గాని ఈ చరిత్రను పఠిస్తే పరమానందం కలుగుతుంది. శ్రవణం చేస్తే వినాలనే కుతూహలం పెరుగుతుంది. మననం చేస్తే సంతృప్తి, ఆనందం లభిస్తాయి. మరలా మరలా పఠిస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసనలు చేస్తే మహదాహ్లాదం, అమితమైన సుఖం లభిస్తాయి. ఇది ఇటువంటి అమోఘమైన లీల.
ఇలాంటి అనుభవాన్ని కించిత్తైనా పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనసులతో సాయికి అంకితమైపోయారు. సాయి లీలలు తర్కానికి అంతుపట్టనివి. హేమాడ్ సాయి చరణాలను శరణుజొచ్చి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి భక్తుల శ్రేయస్సుకై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం చెప్పారు. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమై శ్రవణార్థుల కోరికను తీరుస్తుంది. బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చడం. నేను మాధవరావు వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథమను 17వ అధ్యాయం ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.